సో మనం మాట్లాడుకున్న నెక్స్ట్ స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 7 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. సో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, అండ్ ఇక్కడ ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ అకౌంటింగ్ గురించి ఏ ఆస్పెక్ట్స్ గురించి డీల్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందామా. రైట్, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం బిఫోర్ వి స్టార్ట్ విత్ ద కాన్సెప్ట్. ఏ అనేవాడు తను ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాడమ్మా. బిల్డింగ్ కట్టుకోవాలనిపించి వాడు ఏంటంటే బి అనేవాడిని మీట్ అయ్యాడమ్మా. బి అనేవాడు ఎవడంటే కనుక బిల్డర్. ఓకే, సో హూ కన్స్ట్రక్ట్స్ ద హౌసెస్. ఓకే, ఏ అనేవాడు బి అనేవాడి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టడానికి టోటల్ గా మీరు ఏం చేస్తారు అంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి అని అన్నప్పుడు బిల్డర్ ఏం చెప్పాడంటే వీడికి 2 ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. 2 ఆప్షన్స్ ఇచ్చాడంట. ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఓకే, ఒకటి ఏంటంటే సార్ టోటల్ గా అవుట్ రైట్ గా నాకు టోటల్ గా మీకు బిల్డింగ్ ఎలా కావాలో చెప్తే అవుట్ రైట్ గా నేను ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తాను. సపోజ్ ఒక 50 lakhs ఫిక్స్ చేసాడమ్మా వీడు. సో 50 lakhs కనుక నాకు ఇచ్చినట్లయితే, అమౌంట్ ఇచ్చినట్లయితే మీకు ఏం చేస్తాను, మొత్తం మెటీరియల్ నాదే, ఆ సర్వీస్ నాదే, లేబర్ కాంపనెంట్ నాదే, మీకు మీరేం చూసుకోలేకుండా డైరెక్ట్ గా మీరేం చేయొచ్చు, ఆ ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని చెప్పాడు. టోటల్ 50 lakhs లో వాడు ఇచ్చే స్పెసిఫికేషన్స్ అన్ని ఏముంటాయని చెప్పేసి, ఈ బిల్డింగ్ 50 lakhs లో అయితే నేను ఇలా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేస్తానని చెప్పేసి మీకు చెప్పాడమ్మా. లేదా మీరు ఇంకో ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, కాస్ట్ ప్లస్ అంటే మీరే ఎంత ఖర్చు అయిందో యాజ్ ఇట్ ఈస్ గా ఖర్చు పెట్టండి. అంటే నాకు మెటీరియల్ మీరే సప్లై చేయండి, ప్లస్ అంటే ఎంతైతే ఖర్చు అయిందో దాని మీద కాస్ట్ ప్లస్ 20% ఇవ్వండి నాకు. కాస్ట్ ప్లస్ అంటే 20%. ఎంత అయితే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా కూడా మీరు ఇచ్చేసి, ఎంతైతే ఖర్చు అయిందో ఇప్పుడు ఇక్కడ ఒక 40 lakhs ఖర్చు అయింది అనుకోమ్మా. ఆ 40 lakhs ఖర్చు అయితే కనుక దానికి 20% అంటే ఎంత 8 lakhs అవుతుంది. సో ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఆ ఖర్చు అంతా కూడా మీరు పెట్టేసుకుని నాకు అడిషనల్ గా 20% ప్రాఫిట్ కింద నాకు అమౌంట్ ఇచ్చేసేయండి అని చెప్పేసి అని, అంటే యాక్చువల్ గా ఖర్చులు పెట్టినవి అన్ని కూడా మీకు బిల్స్ తో సహా సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసిన దాని మీద టోటల్ ఖర్చు లెక్కేయండి, దాని మీద నాకు ఇంత పర్సెంటేజ్ 20% ఎక్స్ట్రా నాకు ఇచ్చేసేయండి, దాని మీద 20% ఇచ్చేయండి చాలు అని చెప్పేసి అని చెప్పాడమ్మా. సో ఈ 2 ఆప్షన్స్ లో చెప్పాడు, ఈ 2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి అని చెప్పేసి అని మనకి ఆప్షన్ మనకే వదిలేసాడమ్మా. రైట్, సో అలాంటప్పుడు మనం అవుట్ రేట్ చూస్ చేసుకోవచ్చు, కాస్ట్ ప్లస్ చూస్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ఇది ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. సార్ అసలు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అంటే ఏముండాలి సార్ అంటే, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అంటే ఒక కాంట్రాక్టర్, ఒక కాంట్రాక్టీ. సో కాంట్రాక్టర్ వీడెవడమ్మా, బి అనేవాడు కాంట్రాక్టర్. ఓకే, బి అనేవాడు కాంట్రాక్టీ అంటే కస్టమర్ అమ్మా. సో ఎక్కడైతే ఒక కాంట్రాక్టీ ఒకే ఉండి వాళ్ళు ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ కోసం, అంటే లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్రిడ్జ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సంథింగ్, సో అలాంటి ఆస్పెక్ట్స్ గురించి ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతారో అలాంటి కాంట్రాక్ట్స్ ఏమంటారమ్మా, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అని అంటారు. యాజ్ పర్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఓకే సార్, సపోజ్ ఏ అనేవాడు ఇల్లు కావాలనుకున్నాడు, వీడేంటంటే బి అనేవాడు బిల్డర్. బి అనేవాడు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసేసాడు వాళ్ళ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేసాడమ్మా. హౌసెస్ వాడు ఓన్ అమౌంట్ తో, ఓన్ మనీతో కన్స్ట్రక్ట్ చేసేసాడు. కన్స్ట్రక్ట్ చేసేసిన తర్వాత ఈ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ అనేవాడికి సేల్ చేస్తున్నాడమ్మా. ఓకే, సో వాడి ఓన్ మనీతో వాడు కన్స్ట్రక్ట్ చేసేసి బికి సేల్ చేస్తున్నాడు. ఓకే,
సో ఇది ఇస్ ఇట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్? ఇది కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ నాట్ ఏ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. ఎక్కడైతే బిల్డర్ తన ఓన్ మనీ ఇన్వాల్వ్ చేసేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసి తర్వాత సేల్ చేస్తాడో అలాంటి వాటిని ఏమంటారంటమ్మా? కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అన్నారు. సో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అంటే ఎలా ఉండాలంట? ఇట్ ఈస్ నాట్ ఏ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. ఎలా ఉండాలి? కాంట్రాక్టర్ ఉండాలి, కాంట్రాక్టీ ఉండాలి. ఆ కాంట్రాక్టర్ అమ్మా, ఇక్కడ కాంట్రాక్టర్ ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడో దాని ఓనర్షిప్ ఎవరిదమ్మా? అమ్మా, బిల్డింగ్ కాంట్రాక్టర్ బిల్డ్ చేస్తున్నాడు, కానీ దాని ఓనర్షిప్ కాంట్రాక్టర్ ఉంటుందా, కాంట్రాక్టీకి ఉంటుందా? సో కాంట్రాక్టీ యాక్చువల్ ఓనర్. కాంట్రాక్టర్ ఎంతవరకు అయితే ఖర్చు పెట్టి ఇక్కడ బిల్డింగ్ మీద ఖర్చు పెట్టి ఇంకా వీడి దగ్గర నుంచి డబ్బులు రాలేదు అక్కడి వరకు వీడి ఇంట్రెస్ట్ ఉంటదమ్మా. టు దట్ ఎక్స్టెంట్ వీడి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈ బిల్డింగ్ అనేది అంతా కూడా ఎవరు ఓనర్షిప్ ఉంటది? కాంట్రాక్టీ ఓనర్షిప్ ఉంటదమ్మా. సో ఎందుకంటే వాడే కదా కస్టమర్, సో వాడే కదా మనకి డబ్బులు ఇచ్చేది, సో కాబట్టి వాడే కదా ఓన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ కాంట్రాక్టర్ కాంట్రాక్టీ మధ్య రిలేషన్ చూసేటప్పుడు ఇక్కడ ఏదైతే మనకి వర్క్ ఉందో, వర్కింగ్ ప్రోగ్రెస్ కానీ ఫినిషర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దీని ఓనర్షిప్ అంతా కాంట్రాక్ట్ కి చెందుతుంది. అండ్ అందులో ఎంతవరకు అయితే మనం ఖర్చు పెట్టేది ఇంకా రీఎంబర్స్మెంట్ అవ్వలేదో, ఆ డబ్బులు రాలేదో అంతవరకు కూడా కాంట్రాక్టర్ కి ఇంట్రెస్ట్ ఉంటది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఇలాంటి కాంట్రాక్ట్స్ ని మన బుక్స్ లో ఎలా అకౌంట్ ఫర్ చేయాలి? సార్ ఎవరు బుక్స్ సార్? కాంట్రాక్టర్ బుక్సా, కాంట్రాక్టీ బుక్సా అని చెప్పేసాను అంటే కనుక అకౌంటింగ్ స్టాండర్డ్ 7 ఓన్లీ డీల్స్ విత్ ద కాంట్రాక్టర్ బుక్స్. ఎవరు బుక్స్ అంటే? కాంట్రాక్టర్ బుక్స్ అమ్మా, ఓన్లీ డీల్స్ విత్. సార్ కస్టమర్ బుక్స్ లో గురించి, కస్టమర్ బుక్స్ గురించి మనకు సంబంధం లేదంటే కాంట్రాక్టీ అకౌంట్స్, కాంట్రాక్టీ బుక్స్ గురించి మనకు అసలు సంబంధం లేదు. అకౌంటింగ్ స్టాండర్డ్ 7 ఈజ్ ఇర్రిలవెంట్. అకౌంటింగ్ స్టాండర్డ్ 7 ఓన్లీ డీల్స్ విత్ ద కాంట్రాక్టర్, దట్ ఈస్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ గురించి, దట్ ఈస్ ఓన్లీ డీల్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఓన్లీ డీల్స్ విత్ కాంట్రాక్టర్. ఓకే, కాంట్రాక్టర్ గురించి మాత్రమే మనం చూస్తాము. ఓకే సార్, కాంట్రాక్టర్స్ గురించి మాత్రమే మనం ఇక్కడ ఈ స్టాండర్డ్ లో మాట్లాడుకుంటాము. కాంట్రాక్టింగ్ గురించి అసలు మాట్లాడుకోము. కాంట్రాక్టింగ్ సంబంధించిన అకౌంటింగ్ గురించి మనకి అవసరం లేదు. ఓకే రైట్ సార్. ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ లో ఏ కాంట్రాక్ట్స్ మనకి వస్తాయి సార్? ఎగ్జాంపుల్ కి సార్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అంటే లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్, డ్యామ్, పైప్ లైన్, రోడ్డు, బ్రిడ్జ్, బిల్డింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంట? ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ లోకి వస్తాయంట. సార్ ఎనీ డెమాలిషన్ ఆఫ్ ఏ బిల్డింగ్, ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణలో సచివాలయం కూలుస్తున్నారమ్మా. సో డెమాలిషన్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఈస్ ఏ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. డెమాలిషన్ ఆఫ్ ఏ బిల్డింగ్ లో కూడా కాంట్రాక్టర్ ఉంటాడు, కాంట్రాక్టీ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు. ఇది తెలంగాణ గవర్నమెంట్ సచివాలయం కూల్స్తున్న దాంట్లో అక్కడ కాంట్రాక్టీ అంటే కస్టమర్ ఎవరు? గవర్నమెంట్. సో కాంట్రాక్టర్ ఎవరు? సమ్ అదర్ పర్సన్. సో వాడికి ఆ డెమాలిషన్ కాంట్రాక్ట్ ఇచ్చారమ్మా. ఆ డెమాలిషన్ కాంట్రాక్ట్ ని వెదర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్? నో నో, ఇట్ ఈస్ అది దాంతో పాటుగా ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సెక్రటేరియట్ కూడా వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారనుకోమ్మా. అమ్మా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, సెక్రటేరియట్ ఏదైతే మనకి కూలుస్తున్నారో ఆ డెమాలిషన్ తో పాటుగా కన్స్ట్రక్షన్ కూడా అక్కడ వాళ్ళకే ఇచ్చారనుకోమ్మా. రెండు కలిపిన కంబైన్డ్ ప్రాజెక్ట్ అనుకో, దెన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 7 విల్ అప్లై టు ద డెమాలిషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆల్సో. అలా కాకుండా డెమాలిషన్ ఒకరికి, అక్కడ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఒకరికి ఇచ్చారనుకోమ్మా, అప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ 7 డస్ నాట్ అప్లై టు ద డెమాలిషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, డెమాలిషన్ ఆఫ్ ఏ బిల్డింగ్. సో డెమాలిషన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ నాట్ బి కవర్డ్ బై అకౌంటింగ్ స్టాండర్డ్ 7. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ద కన్స్ట్రక్షన్, సో కన్స్ట్రక్షన్ తో పాటు కంబైన్డ్ గా ఉంటే కనుక అప్పుడు దెన్ ఇట్ విల్ బి కవర్డ్ అండర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 7 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ లోకి కవర్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా, లేకపోతే కవర్ అవ్వదు. ఓకే రైట్. సో సింపుల్ గా మాట్లాడుకుంటే నార్మల్ గా అయితే కవర్ అవుదు. ఇలాగైతే డెమాలిషన్ ఆర్ డిస్ట్రక్షన్ అనేది అలాంగ్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఇస్తే కనుక, ఇప్పుడు పాత బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయమన్నామో వాడికి చెప్పాను, అక్కడ పాత బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ని డెమాలిష్ చేసేసి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, అన్ని నువ్వే చేయాలని చెప్పేసి నేను ఒక ఫిక్స్డ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చాను అనుకోమ్మా. అలాంటప్పుడు అది ఏమవుతుందంట, ఇది ఇక్కడ డెమాలిషన్ కూడా అకౌంటింగ్ స్టాండర్డ్ 7 లోకి కవర్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కవర్డ్. ఓకే నెక్స్ట్ సార్,
టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్ సార్? సో టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అంటే ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్స్, నెక్స్ట్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్, సో బోత్ అంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటది, తర్వాత కొంతవరకు కాస్ట్ ప్లస్ ఉంటది. సో మనకి ఇక్కడ ఒకటికి నేను బిల్డింగ్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాను, నాకు టోటల్ గా అవుట్ రేట్ గా కట్టించాలంటే 50 లక్షలు అవుతుంది అన్నాడు. అలా కాకుండా నాకు ఎంత ఖర్చు అయితే ఇక్కడ 40 లక్షలు ఖర్చు అవ్వచ్చు, 50 లక్షలు ఖర్చు అవ్వచ్చు, ఖర్చు మీద 20% ఎక్స్ట్రా ప్రాఫిట్ అడిగాడు అనుకుంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుందమ్మా, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అవుతుందమ్మా. సో కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అవుతుంది అమ్మా. అవుట్ రేట్ కాంట్రాక్ట్లు ఏంటంటే జనరల్ గాని మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి క్వాలిటీతో కావాలి ఇల్లు అని చెప్పేసి అనుకున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏది బెస్ట్ అంటే కనుక కాస్ట్ ప్లస్ వెళ్ళడం బెస్ట్ అమ్మా. అలా కాకుండా సో ఇల్లు అంటూ చాలు అనుకున్నాం అనుకోమ్మా, వీడు అవుట్ రేట్ కాబట్టి వీడు కాంప్రమైజెస్ అవ్వచ్చు, కానీ ఇక్కడ కాస్ట్ మీద వస్తుంది కాబట్టి ఇక్కడ వీడేమో కాంప్రమైజ్ అవ్వడు, అన్ని హై క్వాలిటీస్ వాడిస్తాడమ్మా. సో హై క్వాలిటీస్ వాడడం వల్ల కాస్ట్ అనేది పెరుగుతుంది, సో దట్ ఆడికి వచ్చే మార్జిన్ పెరుగుతుంది. సో ఇప్పుడు కూడా మనకి క్వాలిటీ రావాలనుకుంటే కనుక కాస్ట్ ప్లస్ వెళ్ళాలి, సో ఇల్లు అంటూ కావాలనుకుంటే కనుక నార్మల్ గా అవుట్ రేట్ వెళ్ళిపోవచ్చమ్మా, ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్స్ కి వెళ్ళిపోవచ్చమ్మా. ఓకే రైట్. సో కొన్ని కేసెస్ లో అయితే కనుక రెండింటి మీద రెండు కలిపి ఉండొచ్చమ్మా, రెండు కలిపి కాంట్రాక్ట్స్ అనేవి ఉండొచ్చు. రైట్ సార్, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అనేవి నేను 2-3 టేకప్ చేస్తున్నాను. ఒక కాంట్రాక్టర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ జనరల్ గా 10 కాంట్రాక్ట్స్ అంటే 10 బిల్డింగ్స్ కడుతున్నాడు అనుకోమ్మా, 10 మందితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి 10 బిల్డింగ్స్ కడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటే కనుక వాటిని కంబైన్ చేసి ఇక్కడ ఈ స్టాండర్డ్ అప్లై చేయాలి సార్, దానికి ఇండివిజువల్ గా అప్లై చేయాలా అని చెప్పేసి నార్మల్ గా కాన్సెప్ట్ అమ్మా. సో కంబైనింగ్ అండ్ సెగ్మెంటింగ్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ స్టాండర్డ్ ప్రకారం అయితే కనుక ఈచ్ కాంట్రాక్ట్ ని సెపరేట్ గా మనం ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలంటాము. యాజ్ పర్ స్టాండర్డ్ ఈచ్ ప్రాజెక్ట్ ఆర్ కాంట్రాక్ట్ మనం ఏం చేయాలి, క్యాలిక్యులేట్ ప్రాఫిట్. ఈచ్ ప్రాజెక్ట్ మీద ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే రైట్. ఏదైనా కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఒకసారి కుదరట్లేదు, రెండుగా అంటే అన్ని సెపరేట్ గా చేయడం కుదరట్లేదు అంటే కామన్ మెటీరియల్ పర్చేజ్ చేసేస్తున్నాము, మెటీరియల్ లో 2 బిల్డింగ్స్ కలిపి కామన్ గా పర్చేజ్ చేసేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే దానికి సెపరేట్ గా కాస్ట్ అనేది మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక కంబైన్డ్ మొత్తం అన్నిటికీ కూడా మనం చేసి ఏం చేయమంటున్నాడు, కంబైన్డ్ గ్రూప్ చేసేసి కావాలనుకుంటే ఈ స్టాండర్డ్ అప్లై చేయండి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో కావాలనుకుంటే ఇఫ్ necessary or under some circumstances projects can be grouped. సో గ్రూపింగ్ చేసేసి మనం కంబైన్ చేసేసి అక్కడ మన అకౌంటింగ్ అనేది చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. సో ఇది మనకి ఆస్పెక్ట్. సపోజ్ నువ్వు కన్స్ట్రక్షన్ చేస్తున్నావు అమ్మా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావు, దాంతో పాటుగా బిల్డింగ్ తో పాటుగా ఇంకొక ఎడిషనల్ కన్స్ట్రక్షన్ కూడా నీకు ఇచ్చాడు అనుకోమ్మా. అక్కడ ఏదైతే అదర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే వెనకాల ఒక చిన్న పెంట్ హౌస్ కూడా నువ్వు అవుట్ హౌస్ లాంటిది ఆవిడ కన్స్ట్రక్ట్ చెయ్యి అని చెప్పేసి అన్నాడు అనుకోమ్మా. అప్పుడేం చేయాలి అని చెప్పేసి అంటే కనుక నార్మల్ గా మనం దాన్ని ఎడిషనల్ కాంట్రాక్ట్ కింద తీసుకోవాలా, అది అందులోనే కాంట్రాక్ట్ కింద మనం మాట్లాడుకోవాలా అనేది పాయింట్ అమ్మా. జనరల్ గా అయితే కనుక ఏం చెప్తాడంటే కనుక అది ఒక సపరేట్ కాంట్రాక్ట్ కింద చేయగలిగితే కనుక ఎప్పుడు కూడా అది మన ఈ యాక్చువల్ బిల్డింగ్ నుంచి సపరేట్ బిల్డింగ్ వస్తుంది, దానికి సపరేట్ బిల్డింగ్ వస్తుంది అనుకుంటే కనుక అండ్ ప్రైస్ కూడా దానికి ఇది
సపరేట్ గా ఒరిజినల్ కాంట్రాక్ట్ సపరేట్ గా ఒరిజినల్ కాంట్రాక్ట్ మీద డిపెండ్ అవ్వకుండా మనకి ప్రైస్ అనేది ఉంది అక్కడ. అండ్ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ తో సంబంధం లేకుండా ప్రాపర్టీ అనేది సపరేట్ గా ఉంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక దాన్ని సపరేట్ కాంట్రాక్ట్ కింద డీల్ చేయండి. వీ షుడ్ నాట్ మిక్స్ ఇట్ ఇన్ టు ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది బిల్డింగ్, అంటే ఒరిజినల్ బిల్డింగ్ దాంట్లో కాంట్రాక్ట్ లోకి కలపద్దు అని చెప్పేసి జనరల్ గా చెప్తున్నాడు అమ్మా. రైట్ సార్, వాట్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్? ఈ స్టాండర్డ్ లో మనకి అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటండి అని చెప్పేసి అంటే కనుక అసలు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అనే స్టాండర్డ్ ఎందుకు, దాంట్లో ఉన్న ఆస్పెక్ట్ ఎందుకు ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడుకుందాం అమ్మా. ఓకే, ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మీకు ఇచ్చారు అనుకుందాం. ఓకే, మీరెవరో కాంట్రాక్టర్, గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మీకు ఇచ్చిందమ్మా. సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కి టోటల్ వాల్యూ మీరు ఎంత కోట్ చేశారంటే ఒక 100 lakhs కోట్ చేశారమ్మా. 100 lakhs అవుతాయి. ఓకే, సో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎంత ఒక 100 lakhs అవుతాయి అని చెప్పేసి మీరు కోట్ చేశారంట. ఓకే రైట్, అది మీకు రెవెన్యూ. ఈ రెవెన్యూ రికగ్నిషన్ అనేది ఇప్పుడు ఇక్కడ రెవెన్యూలోంచి మన కాస్ట్ అనేది టోటల్ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళు ఉంటుందని చెప్పేసి అంటే కనుక ప్రాజెక్ట్ విల్ బి 3 years. అంటే మీరు 3 years లోపు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలంట. ఓకే, అది మీ ఆస్పెక్ట్ అన్నమాట, మీ ఆబ్జెక్టివ్. ఓకే, సో 3 years అంటే ఇక్కడ సపోజ్ 2020-21, 2021-22 అండ్ 2022-23 ఇలా 3 years పడుతుందంట. ఓకే, మీకు టోటల్ గా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి. సో ఇప్పుడు ఈ 3 years లోని నీకు ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పేసి అంటే కనుక ఇది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ రెవెన్యూ అమ్మ. ఓకే, సో నీకు ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పేసి అంటే నువ్వు లెక్కేసుకుంటే 60 lakhs నీకు ఖర్చు అవుతుందంట. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నువ్వు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది అనుకుంటున్నావు? 60 lakhs. అంటే గ్యాప్ ఎంత? 40 lakhs అంట. ఎంత? 40 lakhs. ఎంతనమ్మా? 40 lakhs. ఇదేంటిది? ప్రాఫిట్. అంటే మనం ఇది జస్ట్ ఎస్టిమేషన్ అమ్మా, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. నా టోటల్ గా 100 lakhs నాకు రెవెన్యూ ఫిక్స్ అయింది అంటే నాకు 100 lakhs కి కాంట్రాక్ట్ అనేది ఫిక్స్ అయిందమ్మా. సో వాడేమన్నాడంటే నువ్వు నీకు వాడు 100 lakhs నీకు ఫిక్స్ చేసాం కాంట్రాక్ట్ ప్రైస్ అని చెప్పాడు. అందులో 60 lakhs నీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుందంట, రిమైనింగ్ 40 lakhs నీకు ఏమవుతుందంట? మార్జిన్ ఆర్ ప్రాఫిట్. మార్జిన్ ఆర్ ప్రాఫిట్ ఎంత అవుతుందంట? 40 lakhs అవుతుందంట. ఓకే, సో ఇప్పుడు 2020 ఇక్కడ ఈ 3 years లో ఈ 40 lakhs ని నేను టోటల్ 3 years కి కలిపి నాకు 40 lakhs ప్రాఫిట్ అమ్మా. 3 years కి కలిపి నాకు ప్రాఫిట్ అంత 40 lakhs. ఇప్పుడు ఈ 3 years లో నేను ఈ 40 lakhs ని ఎప్పుడు నేను ఇన్కమ్ కింద చూపించాలి, ఏ ఇయర్ లో ఇన్కమ్ కింద మనం చూపించాలి అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్ అమ్మా. టోటల్ గా నాకు 100 lakhs ప్రాజెక్ట్ అలాట్ అయింది, అందులో 60 lakhs నాకు ఖర్చు అవుతుందని నేను ఎస్టిమేట్ చేసుకున్నాను. ఖర్చు ఎస్టిమేషన్ ఎంత వేసుకున్నాను? 60 lakhs అనుకున్నాను. సో నాకు ప్రాఫిట్ ఎంత మిగులుతుంది అనుకుంటున్నాను? టోటల్ గా ఈ ప్రాజెక్ట్ మీద ఒక 40 లక్షల ప్రాఫిట్ నాకు మిగులుతుంది అని చెప్పేసి నేను ఎస్టిమేట్ చేస్తున్నానమ్మా. ఈ 40 lakhs నాకు ఎన్నాళ్ళలో వస్తుందంట? 3 years లో వస్తుందంట. అలాంటప్పుడు ఈచ్ ఇయర్ కి నాకు ప్రాఫిట్ ఎంత? ఈచ్ ఇయర్ కి నాకు ప్రాఫిట్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మా. ఎంత ప్రాఫిట్ అనేది నేను ఆఫర్ చేయాలి అంటే టోటల్ గా పూర్తిగా 40 lakhs ఫస్ట్ ఇయర్ లోనే నేను ఆఫర్ చేసేయాలా ప్రాఫిట్ కింద, P&L లో ప్రాఫిట్ కింద, లేకపోతే లాస్ట్ ఇయర్ లో అంటే ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకు కరెక్ట్ గా ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రాఫిట్ కింద ఆఫర్ చేయాలా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అమ్మా. సో వాట్ ఈజ్ అప్రోప్రియేట్ అనే దానికి ఇక్కడ మనకి తెలియట్లేదు. జనరల్ గా మనం ఏమనుకుంటామంటే ఎక్కువ ప్రాఫిట్ ఫస్ట్ ఇయర్ లో చూపించేద్దాం అనుకుంటే అక్కడ ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ అథారిటీస్ అందరూ ఏమంటారమ్మా? ఫస్ట్ ఇయర్ లోనే మొత్తం 40 lakhs ప్రాఫిట్ చూపించండి, ట్యాక్స్ ముందు కట్టండి అంటారు. మనం ఏమంటాం? ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం చెప్పలేము ఎంత వరకు వస్తుందో, ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుందో లేదో అని చెప్పేసి చెప్పలేము. అందుకని పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత 40 lakhs నాకు మిగిలింది అనుకున్న తర్వాత నేనేం చేస్తాను? ట్యాక్స్ కడతాము అని చెప్పేసి నేను అంటానమ్మా. సో అలాంటప్పుడు హౌ టు రికగ్నైజ్ ద ప్రాఫిట్ ఫర్ దిస్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లో నేను ప్రాఫిట్ ఎలా ఆఫర్ చేయాలి
అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్ కింద తయారవుతుంది. మరి ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలి అని చెప్పేసానంటే కనుక అప్పుడు ఒక గైడెన్స్ అనేది మనకు అవసరమైందమ్మా. సో ఇలాంటి చోట్ల గైడెన్స్ ఇచ్చింది మన అకౌంటింగ్ స్టాండర్డ్ 7 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. వీళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పేసానంటే ఇక్కడ నథింగ్ బట్ మేజర్ ఆస్పెక్ట్ ఏంటమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ఏ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. ఆఫ్ ఏ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. సార్ ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్? కాంట్రాక్ట్ రెవెన్యూ మైనస్ కాంట్రాక్ట్ కాస్ట్. కాంట్రాక్ట్ రెవెన్యూ నుంచి కాంట్రాక్ట్ కాస్ట్ అనేది తీసేస్తే మనకేమవుతుందమ్మా, నథింగ్ బట్ ప్రాఫిట్ ఆర్ లాస్. మనకేమొస్తుంది? ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనకి తెలుస్తుందంట. కాంట్రాక్ట్ రెవెన్యూ నుంచి కాంట్రాక్ట్ కాస్ట్ తీసేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకి తెలుస్తుందంట. సో ఇక్కడ మేజర్ గా ఈ కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంటి, కాంట్రాక్ట్ కాస్ట్ అంటే ఏంటి మనం ఎస్టిమేట్ చేయాలి. సార్ తర్వాత మళ్ళీ అపోర్షన్మెంట్ ఎలా చేస్తాం సార్ అని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఇలాంటి అపోర్షన్మెంట్ చేయడానికి జనరల్ గా ఇక్కడ ఏం చేశాడంటే 2 మెథడ్స్ ఇచ్చాడమ్మా. 2 మెథడ్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటంటే పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. సో ఇంకోటి ఏంటంటే కంప్లీటెడ్ కాంట్రాక్ట్ మెథడ్. రైట్. కానీ అకౌంటింగ్ స్టాండర్డ్ ఇంత ముందు ఈ రెండు చెప్పేదమ్మా. ఏమని చెప్పేసానంటే పర్సంటేజ్ కంప్లీట్ మెథడ్ లేదా కంప్లీటెడ్ కాంట్రాక్ట్ మెథడ్ అని చెప్పేసని ఈ 2 మెథడ్స్ చెప్పేదమ్మా. కానీ ఇప్పుడు ఏం చేశారంటే కనుక రివైజ్ చేశారమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ ని రివైజ్ చేసి ఈ కంప్లీటెడ్ కాంట్రాక్ట్ మెథడ్ అనే మెథడ్ ని తీసి పడేశారు. అంటే ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి సార్? ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. సార్ హౌ ద పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ ఈస్ గోయింగ్ టు బి క్యాలిక్యులేటెడ్ అని చెప్పేసానంటే సపోజ్ ఇక్కడ ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత స్టాండర్డ్ లో ఏం చెప్పారు అనేది మనం చూద్దామమ్మా. రైట్. ఇక్కడ చూస్తే కనుక టోటల్ గా 60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసి అన్నారు కదమ్మా. సో 60 లక్షల్లోని ఇక్కడ ఏంటంటే ఒక 30 lakhs ఫస్ట్ ఇయర్ లోని, 20 lakhs సెకండ్ ఇయర్ లోని, 10 lakhs థర్డ్ ఇయర్ లోని మీకు ఖర్చు పెడితే కనుక కాస్ట్ టు ద డేట్ పర్సంటేజ్ ఎంత కంప్లీట్ అయింది? టోటల్ 60 లక్షల కన్స్ట్రక్షన్ కాస్ట్ మీరు ఇక్కడ కనుక 60 లక్షలు స్పెండ్ చేసేసినట్టయితే అప్పుడు మీకు పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు. కానీ అందులో ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందంటే ఏం చెప్తారమ్మా? 30/60 × 100 అంటే ఎంత పర్సంటేజ్ అమ్మా? ఇక్కడికి 50% మీకు కంప్లీట్ అయినట్టు. ఎంత పర్సంటేజ్? 50% కంప్లీట్ అయినట్టు. అలాంటప్పుడు ప్రాఫిట్ లో కూడా ఎంత ఆఫర్ చేయాలంట? 50% ఆఫర్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి 30 + 20 50. ఇక్కడ 50/60 అంటే ఎంత అయినట్టు? 50/60 × 100. 50/60 × 100 అంటే 83.33% కంప్లీట్ అయింది. ఓకే, ఈ 83.33 అంటే 40 lakhs లో 83.33 అనేది మనం ఆఫర్ చేయాలమ్మా. 83.33 40 lakhs లో ఆఫర్ చేయాలంటే ఆల్రెడీ అందులో 50% ఆఫర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇయర్ లో. సో కాబట్టి ఇంకా అడిషనల్ గా ఎంత ఆఫర్ చేయాలి? 83.33 లో నుంచి 50% ఆఫర్ చేస్తాం కాబట్టి ఇంకా 33.33 అనేది ఇక సెకండ్ ఇయర్ లో ఆఫర్ చేయాలమ్మా. ఇంకా బ్యాలెన్స్ అనేది థర్డ్ ఇయర్ లో మనం ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాగ మనం ఏం చేయాలమ్మా? ప్రాఫిట్ ని అపోర్షన్ చేయాలి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఈ పర్సంటేజ్ 50% లేకపోతే 83.33 అందులో 50 తీసేస్తే ఇంకా 33.33% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అని చెప్పేసానంటే పర్సంటేజ్ కంప్లీషన్ అమ్మా. ఇక్కడ టోటల్ గా ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ ఖర్చు పెట్టాల్సిన ఖర్చు 60 లక్షలు అయితే అందులో 30 లక్షలు ఖర్చు పెట్టేసావు కాబట్టి 30 lakhs డివైడెడ్ బై 60 lakhs × 100 అంటే 50% కంప్లీట్ అయింది. కాబట్టి మనకు వచ్చే మార్జిన్ లో కూడా ఎంత ఆఫర్ చేయాలంట? 50% మనం ఆఫర్ చేయాలంట. ఓకే, రైట్. సో ఇది మనకి ప్రాఫిట్ ఎంత ఆఫర్ చేయాలనే దానికి క్రైటీరియా అమ్మ. దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ అని చెప్పేసి అని అంటున్నాం. ఇప్పుడు ఈ పర్సంటేజ్ కంప్లీషన్ దేని మీద అప్లై చేయాలంట? ఈ టోటల్ రెవెన్యూ మీద అప్లై చేయాలంట. టోటల్ రెవెన్యూ ఇక్కడ 50% వచ్చింది కదా, ఈ 50% అనేది 100 lakhs మీద అప్లై చేస్తే 100 × 100 lakhs × 50% అంటే ఎంతమ్మా? 50.
ఆల్రెడీ ఎంత ఖర్చు పెట్టాం, 30 ఖర్చు పెట్టాం. టోటల్ 60 ఖర్చు అయితే కనుక అందులో 50% ఖర్చు అయిందంటే ఎంత 30 ఖర్చు అయిందమ్మా. సో 30 తీసేస్తే ఎంత, 50 లోంచి 30 తీసేస్తే 20. సో చూసుకుంటే కనుక మనకి ఎంత వస్తుంది, ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత అని చెప్పేసి అంటే ఎంత చెప్తామా, 20 lakhs అని చెప్పేసి మనం చెప్పొచ్చు అంట. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. సార్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి సార్ మనకి, ఓన్లీ వన్ మెథడ్, దట్ ఈస్ పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ అనేది మనకి చెప్తారంటమ్మా. సో పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ ప్రకారం మనం చెయ్యాలి అని చెప్పేసి చెప్పాడు, రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద బేసిక్స్ ఆఫ్ ది స్టాండర్డ్. సో ఈ స్టాండర్డ్ లో బేసిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుంటాం అంటే కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంటి, కాంట్రాక్ట్ కాస్ట్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. సో దట్ వీ విల్ అరైవ్ ఎట్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, సో రెవెన్యూస్ అంటే ఏమేమి కన్సిడర్ చేయాలి, ఏమేమి కన్సిడర్ చేయకూడదు, తర్వాత కాస్ట్లు అంటే ఏమేమి కన్సిడర్ చేయాలి, ఏమేమి కన్సిడర్ చేయకూడదు అనేది మాట్లాడుకుందాం. ఓకే, వీటన్నిటికంటే ముందు ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, రైట్ సార్. కాంట్రాక్ట్ రెవెన్యూ ఈ కాంట్రాక్ట్ రెవెన్యూ మీద మనం ఏం చేస్తాం అనుకున్నాం, ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్ లో కాంట్రాక్ట్ రెవెన్యూ ఇప్పుడు 2020-21 కి నేను ఎంత బుక్ చేస్తానంటే కాంట్రాక్ట్ రెవెన్యూ ఈ పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ ని టోటల్ రెవెన్యూ మీద అప్లై చేశాను. మా రెవెన్యూ అంటే అంత 100 lakhs. ఓకే, ఈ 100 lakhs ఇంటూ 50% అప్లై చేస్తే ఏమొచ్చిందమ్మా, కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది వచ్చింది. సరే, ఈ కాంట్రాక్ట్ రెవెన్యూని మనం బుక్ చేయాలి అని చెప్పేసానంటే కనుక, రికగ్నైజ్ చేయాలంటే కనుక వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి రికగ్నైజ్ ఫర్ రికగ్నైజింగ్ ద కాంట్రాక్ట్ రెవెన్యూ. కాంట్రాక్ట్ రెవెన్యూని మనం ఏంటి రికగ్నైజ్ చేయడానికి ఏం కండిషన్స్ ఉన్నాయి అని చెప్పేసానంటే కనుక, కాంట్రాక్ట్ రెవెన్యూ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ మెజర్డ్, రిలయబుల్ గా మెజర్ చేయగలగాలంటే it is probable that if future economic benefits associated with the contract will flow to the enterprise. So economic benefits associated with contract ఖచ్చితంగా మన ఫర్మ్ కి వస్తాయని. తర్వాత టోటల్ కాస్ట్ అండ్ కాస్ట్ అప్ టు ద స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఈజ్ మెజర్డ్ రిలయబుల్లీ. అమ్మా ఇక్కడ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, టోటల్ 60 lakhs కాస్ట్ అవుతుంది అనుకుంటే కనుక అందులో 30 lakhs వరకు ఖర్చు పెట్టామంటే ఏం చెప్పాం, 50% ఖర్చు పెట్టామని చెప్పేసి చెప్పచ్చు. సో కాబట్టి టోటల్ కాస్ట్ అండ్ కాస్ట్ అప్ టు ద స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఏదైతే ఉందో అవి రిలయబుల్ గా మనం మెజర్ చేయగలగాలంట. సో ఇవి కాంట్రాక్ట్ రెవెన్యూ రికగ్నైజ్ చేయాలంటే కొన్ని కండిషన్స్. ఓకే, రైట్. సో కాంట్రాక్ట్ రెవెన్యూ, సో ఫస్ట్ రిలయబుల్ గా మెజర్ చేయగలగాలన్నాడు, ఎకనామిక్ బెనిఫిట్స్ మనకి వస్తాయని, తర్వాత టోటల్ కాస్ట్ అప్ టు ద స్టేజ్ ఆఫ్ కంప్లీషన్. ఇక్కడ 60 lakhs టోటల్ కాస్ట్ అని చెప్పాను ఎగ్జాంపుల్ లో, అలాగే 30 lakhs ఖర్చు పెట్టామని చెప్పాను. ఈ రెండు కూడా రిలయబుల్ గా మెజర్ చేయగలిగితేనే అప్పుడు మనం ఏం చేయగలం, స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలం, పర్సంటేజ్ కంప్లీషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలం అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇక్కడ మనం ఎంత ఖర్చు పెట్టామో టోటల్ గా మనకి ఖర్చు ఎంత అవుతుంది అనేది రిలయబుల్ గా మెజర్ చేయగలిగితేనే అక్కడ మనకి పర్సంటేజ్ కంప్లీషన్ అనేది వస్తుంది. సో దట్ ఆ పర్సంటేజ్ కంప్లీషన్ రెవెన్యూ మీద అప్లై చేస్తాం కాబట్టి ఆ రెవెన్యూకి కాస్ట్ కి డిఫరెన్స్ ప్రాఫిట్ అనేది మనం ఆ ఇయర్ లో రికగ్నైజ్ చేయడం అని చెప్పేసి మనకి తెలుస్తుంది అమ్మ. సో అలా అదర్వైజ్ మనం రెవెన్యూని రికగ్నైజ్ చేయలేము. ఎక్కడైనా అన్సర్టనిటీ ఉంటే పరిస్థితి ఏంటి సార్, అన్సర్టనిటీ ఎక్కడైనా ఉంటే కనుక వాటిని ఏం చేయొద్దు అంటున్నాడమ్మా, రికగ్నైజ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. సో నెక్స్ట్
సో అందులో ఇప్పుడు కాంట్రాక్ట్ రెవెన్యూకి రికగ్నైజ్ చేయడానికి ఉన్న కండిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సార్ కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంటి? కాంట్రాక్ట్ రెవెన్యూ కన్సిస్ట్ ఆఫ్ ది సమ్ ఐటమ్స్, ఫాలోయింగ్ ఐటమ్స్ అని చెప్పేసి అని అంటాడు. కాంట్రాక్ట్ రెవెన్యూలు ఏమేమి ఉన్నాయంటే కనుక రెవెన్యూ ఆర్ ప్రైస్ అగ్రీడ్ యాజ్ పర్ కాంట్రాక్ట్. అంటే యాజ్ పర్ కాంట్రాక్ట్ మనం ఏదైతే ప్రైస్ అగ్రీ అయ్యామో ఆ వాల్యూ అని చెప్పేసి అని చెప్తున్నాడు. అలాగే రెవెన్యూ అరైజింగ్ డ్యూ టు ఎస్కలేషన్ క్లాజ్. మా ఎస్కలేషన్ క్లాజ్ అంటే ఏంటి సార్ అని చెప్పేసానంటే, అంటే ఇప్పుడు సపోజ్ నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే టైంకి, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే టైంకి సిమెంట్ బస్తా రూపాయలు 400 అంట, రూపీస్ 400. కానీ తర్వాత ఏమైంది, అమాంతం రేట్లు అనేవి పెరిగిపోయినాయి అంట. సో నేను కాంట్రాక్ట్ లో క్లాజ్ పెట్టుకున్నానంట, ఎక్కడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ మెటీరియల్ కాస్ట్లు కనుక పెరిగిపోయినట్లయితే టు దట్ ఎక్స్టెంట్ నేను ఏం చేస్తాను, ఇంక్రీజ్ చేస్తాను ప్రైస్ ని, కాంట్రాక్ట్ రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకుంటాను అని చెప్పేసి నేను కండిషన్ క్లాజ్ అనేది ఒకటి పెట్టుకున్నానంట. దాన్ని ఎస్కలేషన్ క్లాజ్ అంటారు. సో అలా ఎస్కలేషన్ ప్రకారం మనం ఏమైనా ఇంక్రీజ్ చేయాల్సి వచ్చే ఆ రెవెన్యూ కూడా మనకి ఏమవుతుందమ్మా, కాంట్రాక్ట్ రెవెన్యూ అవుతుందంట. నెక్స్ట్ క్లెయిమ్స్. సో ఇదేంటంటే కనుక క్లెయిమ్స్ అంటే ఏంటంటే కనుక ఏదైనా మనం కస్టమర్ దగ్గర నుంచి యాజ్ ఎ రీఎంబర్స్మెంట్ ఆఫ్ కాస్ట్ కింద తీసుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక, యాజ్ ఎ రీఎంబర్స్మెంట్ ఆఫ్ కాస్ట్ కింద మనం తీసుకుంటున్నాం అంటే కనుక దాన్ని కూడా మనకి ఏమంటున్నాడమ్మా, కాంట్రాక్ట్ రెవెన్యూ అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. నెక్స్ట్ increase in revenue due to increase in output units. మా అవుట్పుట్ ఇంక్రీజ్ అవడం ద్వారా ఇంక్రీజ్ అయితే కనుక దాన్ని కూడా ఇప్పుడు మనం ఒక 12,000 SFT ప్లేస్ ని కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి అని చెప్పాం. తర్వాత ఇంకో మళ్ళీ ఏం చేసామంటే కనుక ఇంకో 2,000 SFT పెంచామంట. SFT కి 10 రూపీస్ చొప్పున కన్స్ట్రక్ట్ చేస్తాను అన్నప్పుడు ఒక 2,000 SFT కన్స్ట్రక్ట్ చేయమన్నాము. తర్వాత మళ్ళీ ఏం చేసాం, ఇంకో 500 SFT పెంచామంట. సో పెంచిన దానికి రెవెన్యూ అయినా పెరిగితే కనుక ఆటోమేటిక్ గా దాన్ని కూడా ఏమంటున్నాడమ్మా, ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ అని చెప్పేసి అని అది కూడా కాంట్రాక్ట్ రెవెన్యూలో ఇంక్లూడ్ చేసుకోమంటున్నాడు. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, increase or decrease in revenue due to change or variation of the scope. అంటే మనకున్న స్కోప్ పెంచడం వల్ల కానీ తగ్గించడం వల్ల కానీ కాంట్రాక్ట్ రెవెన్యూ ఎఫెక్ట్ అయితే కనుక కాంట్రాక్ట్ రెవెన్యూని ఇక్కడ ఎఫెక్ట్ చేయమంటున్నాడమ్మా, కాంట్రాక్ట్ రెవెన్యూని అడ్జస్ట్ చేయమంటున్నాడమ్మా. లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్, డిక్రీజ్ ఇన్ కాంట్రాక్ట్ రెవెన్యూ డ్యూ టు పెనాల్టీస్. డ్యూ టు పెనాల్టీస్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే సార్ ఇప్పుడు నేను కొన్ని కన్స్ట్రక్షన్ అనేది తప్పుగా చేశాను, లేదా కొంత కన్స్ట్రక్షన్ అనేది అనుకున్న ప్లాన్ డీవియేషన్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళు నా దగ్గర నుంచి పెనాల్టీలు ఏవి చేస్తున్నారు అనుకోమ్మా. సో నేను ఏదైతే ఫుల్ఫిల్ చేస్తున్నానో నా ఫుల్ఫిల్ చేయలేను అని చెప్పేసి నేను తెలిస్తే కనుక వాటిని ఏం చేయమంటున్నాడు, కాంట్రాక్ట్ రెవెన్యూ డ్యూ టు పెనాల్టీస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని తగ్గించాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, కాంట్రాక్ట్ రెవెన్యూకి అడ్జస్ట్మెంట్స్ కింద మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే రైట్.
సో కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంటి? ప్రైస్ యాజ్ అగ్రీడ్, ఎస్కలేషన్ ద్వారా ఏమైనా పెరిగితే కనుక, క్లెయిమ్స్ ద్వారా అడిషనల్ గా అమౌంట్ ఏమైనా రీఎంబర్స్మెంట్ వస్తే కనుక, ఇంక్రీజ్ ఆర్ రెవెన్యూ డ్యూ టు అవుట్పుట్స్, అవుట్పుట్ పెరగడం వల్ల ఇన్కమ్ పెరిగిన, తర్వాత మన స్కోప్ మారడం వల్ల ఇక్కడ అమౌంట్ పెరిగినా తగ్గినా, సో తర్వాత ఏదైనా పెనాల్టీస్ పడితే కనుక ఆ పెనాల్టీస్ ఏవైతే ఉంటాయో ఆ పెనాల్టీస్ వల్ల కూడా మనకి ఏమవుద్ది, కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది తగ్గుతుంది అని చెప్పేసి చెప్తాడమ్మా. ఇది టోటల్ గా కాంట్రాక్ట్ రెవెన్యూస్ అంటే ఏంటి అని చెప్పేసి. ఇలాంటి కాంట్రాక్ట్ రెవెన్యూ నుంచి కాంట్రాక్ట్ కాస్ట్ తీసేస్తే మనకి కాంట్రాక్ట్ ప్రాఫిట్ వస్తుంది. మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు అరైవ్ అట్ ది కాంట్రాక్ట్ ప్రాఫిట్ ఫర్ ది పర్టికులర్ పీరియడ్. అంటే డిఫరెంట్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ లో ఆ పర్టికులర్ ఇయర్ కి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం చూడాలి. ఓకే, రైట్. సార్, కాంట్రాక్ట్ రెవెన్యూని మనం ఏం చేయాలనుకున్నామా? రికగ్నైజ్ చేయాలి లేదా మెజర్ చేయాలనుకున్నాం. ఎలా మెజర్ చేయాలి సార్? బేస్డ్ ఆన్ పర్సంటేజ్ కంప్లీషన్. బేస్డ్ ఆన్ ది పర్సంటేజ్ కంప్లీషన్ అంటే స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎంత వరకు కంప్లీట్ అయిందని బేస్ చేసుకుని చూసి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కన్స్ట్రక్షన్ అనేది కాంట్రాక్ట్ రెవెన్యూ కాంట్రాక్ట్ కాస్ట్ ని మనం రికగ్నైజ్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో based on stage of completion, so contract revenue and contract cost recognized. మా కాంట్రాక్ట్ రెవెన్యూని కాంట్రాక్ట్ కాస్ట్ ని రికగ్నైజ్ చేస్తామంట బేస్డ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ కంప్లీషన్, దట్ ఈస్ పర్సంటేజ్ కంప్లీషన్. పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ అనేది ఇక్కడ అప్లై చేయాలని చెప్పేసి అంటున్నాడమ్మా. సార్, ఈ పర్సంటేజ్ కంప్లీషన్ ఆర్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్, సార్ పర్సంటేజ్ కంప్లీషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? మా ఇక్కడ పర్సంటేజ్ కంప్లీషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసాం? మా ఎగ్జాంపుల్ లో సపోజ్ ఇక్కడ తీసుకుంటే కనుక 30 lakhs ఖర్చు పెట్టాం. టోటల్ గా ఎంత ఖర్చు పెట్టాలి? 60 lakhs ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఎంత పర్సంటేజ్? 50% అన్నాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి సపోజ్ 50 lakhs ఖర్చు పెట్టాలి, అందులో 60 lakhs ఖర్చు పెట్టాం అంటే కనుక అప్పుడు 83.33 వచ్చింది. అలాగే మనకి పర్సంటేజ్ కంప్లీషన్ అనేది ఎలా వస్తుంది సార్ అంటే కనుక కాస్ట్ టు ద డేట్ డివైడెడ్ బై క్యూములేటివ్ కాస్ట్ incurred plus estimated cost to complete. సో క్యూములేటివ్ అంటే కాస్ట్ టు ద డేట్ ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టానో డివైడెడ్ బై ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ప్లస్ ఫ్యూచర్ లో ఖర్చు పెట్టబోయేది అంటే టోటల్ కాస్ట్. ఈ రెండు కలిసి ఏమొస్తుందమ్మా? టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. సో కాస్ట్ టు ద డేట్ బై టోటల్ కాస్ట్ మనం వేసుకుంటే కనుక అది ఏమొస్తుంది అంటే పర్సంటేజ్ కంప్లీషన్ అనేది వస్తుంది. సో పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, రైట్. సో దీన్నే కాస్ట్ టు కాస్ట్ మెథడ్ అనొచ్చు. నెక్స్ట్ సార్, ఇలా కాకుండా మనం ఇంకెలా తెలుసుకోలేమా అంటే కనుక సర్వే ఆఫ్ వర్క్ పెర్ఫార్మ్డ్. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ఫిజికల్ పోర్షన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ వర్క్. సో
ఈ మెథడ్స్ లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంట. మోస్ట్ పాపులర్ మెథడ్ ఇస్ కాస్ట్ టు కాస్ట్ మెథడ్. దాన్ని పర్సెంటేజ్ కంప్లీషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇప్పటివరకు ఖర్చు ఎంత పెట్టాము తీసుకుని డివైడెడ్ బై ఇప్పటివరకు అయిన ఖర్చు ప్లస్ ఫ్యూచర్ లో పెట్టబోయే ఖర్చు, అంటే టోటల్ కాస్ట్ వేసుకుంటాం. సో టోటల్ కాస్ట్ వేసుకుంటప్పుడు కాస్ట్ టు ద డేట్ డివైడెడ్ బై టోటల్ కాస్ట్ వస్తుంది. అప్పుడు పర్సెంటేజ్ కాస్ట్ అనేది మనకి ఐడెంటిఫై అవుతుందంట. సో పర్సెంటేజ్ కంప్లీషన్ అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, మా ఎక్కడైనా సరే ఒక పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ అవుట్కమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది ఎస్టిమేటెడ్ టు బి రిలయబుల్ గా లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయమంటున్నాడమ్మా, షుడ్ నాట్ రికగ్నైజ్. ఏం చేయమంటున్నాడమ్మా, ఎంతవరకు అయితే కనుక మనకి రికవరీ ప్రాబబుల్ ఉందో అంతవరకు మనం ఏం చేయొచ్చు అంటే రికగ్నైజ్ చేయొచ్చు. అంతకు మించి ఇంకా రాదు అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఏం చేయలేమంట, రికగ్నైజ్ అనేది చేయలేము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. నెక్స్ట్ కాంట్రాక్ట్ రెవెన్యూ గురించి కంప్లీట్ అయింది. కాంట్రాక్ట్ కాస్ట్ గురించి మనం చెప్పుకుందాం. సో కాంట్రాక్ట్ రెవెన్యూ నుంచి కాంట్రాక్ట్ కాస్ట్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి మనం కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంటో చూసాం. సో అందులో ఆస్పెక్ట్స్ చూసాం. క్లెయిమ్స్ అంటే ఏంటి, తర్వాత ప్రైస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ తీసుకున్నాం, ఎస్కలేషన్ క్లాజ్ వల్ల ఏమైనా ఇంక్రీజ్ అయితే అది తీసుకున్నాం. తర్వాత ఈ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే కనుక ఆ క్లెయిమ్స్ తీసుకుంటాం. తర్వాత ఏదైనా ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్ జరిగితే కనుక ఇంక్రీజ్ తీసుకుంటాము. తర్వాత మన స్కోప్ ఆఫ్ వర్క్ చేంజ్ అవడం వల్ల అక్కడ ఏదైనా అమౌంట్, ఇక్కడ రెవెన్యూ పెరిగితే కనుక ఆ రెవెన్యూ తీసుకుంటాం. సో ఇన్సెంటివ్ పేమెంట్ వస్తే కనుక ఆ ఇన్సెంటివ్ పేమెంట్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. దాంట్లోంచి మనం ఏం చేస్తున్నాం అంటే, సో వీటి నుంచి పెనాల్టీస్ ఏమన్నా పడితే కనుక పెనాల్టీస్ ఏం చేస్తామమ్మా, కాంట్రాక్ట్ వాల్యూ నుంచి మనం మైనస్ చేసి పే చేస్తా ఉంటాం. ఓకే, సో దీన్ని మనం అనుకున్న కాంట్రాక్ట్ రెవెన్యూస్ కింద మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ కాస్ట్. సార్ వాట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ కాంట్రాక్ట్ కాస్ట్? కాంట్రాక్ట్ కాస్ట్ లో ఏమో ఉన్నాయి సార్ అని చెప్పేసానంటే, specific cost to the contract, like site labor including supervision, cost of materials, next depreciation, cost of plant. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంట, కాంట్రాక్ట్ కాస్ట్ లోకే వస్తాయంట. ఓకే సార్, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా స్పెసిఫిక్ గా అయిన కాస్ట్లు అండి. అలా కాకుండా అట్రిబ్యూటబుల్ కాస్ట్లు అయినా తీసుకొచ్చా సార్ అంటే, లైక్ ఇన్సూరెన్స్ అని, కన్స్ట్రక్షన్ ఓవర్ హెడ్స్ అని ఏమన్నా ఉన్నట్లయితే ఎస్, ఆ కాస్ట్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇవన్నీ కాస్ట్ ఇంక్లూడెడ్ అయితే, కాస్ట్ ఎక్స్క్లూడెడ్. కాస్ట్ ఎక్స్క్లూడెడ్ అంటే స్పెసిఫిక్ గా అలొకేట్ చేసేవి వస్తాయి కానీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ రాదంట. సెల్లింగ్ కాస్ట్ తీసుకోకూడదంట. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D తీసుకోకూడదంట. డిప్రిసియేషన్ ఆన్ ఐడల్ మెషినరీ తీసుకోకూడదంట. సో కాస్ట్ ఇంకా ఇన్ సెక్యూరింగ్ ద కాంట్రాక్ట్ అంటే ఈ కాంట్రాక్ట్ ని సెక్యూరైజ్ చేయడానికి తీసుకోవడానికి మనం ఖర్చు పెట్టినట్లయితే దాన్ని కూడా మనం ఏం చేసుకోకూడదంట, కాస్ట్ లోకి తీసుకోకూడదంట. అంటే ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మనకి
ప్రాఫిట్ లాస్ అని చూస్తున్నాం. ప్రాజెక్ట్ రావడానికి ఇక్కడ ఏదైతే మనం ఖర్చు పెట్టి ఉంటామో, సో అలాంటప్పుడు ఆ ప్రీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కాస్ట్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఏం చేయమంటున్నామా, యూ షుడ్ నాట్ కన్సిడర్, కాస్ట్ ఎక్స్క్లూడ్ చేసేవండి. రైట్. నెక్స్ట్, సో ఇలా ఇంక్లూడ్ చేసి ఇక్కడ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కాస్ట్లు రెవెన్యూస్ చూసాము, అందులోంచి కాస్ట్లు తీసేస్తే మనకి ఏమొస్తుందంట, కాంట్రాక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకి వస్తుందంటమ్మా. ఓకే, రైట్. సార్ ఈ కాంట్రాక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం ఏం చేస్తాం అనుకున్నామా, ఇప్పుడు టోటల్ గా కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత అంటే అందులోకి ఏమేమి ఇంక్లూడ్ అయితే ఏమి ఇంక్లూడ్ తీసుకుంటున్నాం. తర్వాత ఈ కాంట్రాక్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ కాస్ట్లు అనేవి ఏమేమి ఉంటాయి ఏమేమి లేవని చెప్పేసి తీసుకుంటున్నాం. అప్పుడు ఈ రెండింటిలోంచి కాంట్రాక్ట్ రెవెన్యూ నుంచి కాంట్రాక్ట్ కాస్ట్ తీసేస్తే కాంట్రాక్ట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ కాంట్రాక్ట్ ప్రాఫిట్ అనేది మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎంత రికగ్నైజ్ చేయాలంటే కనుక కాంట్రాక్ట్ రెవెన్యూలో స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ని బేస్ చేసుకుని ఆ పర్సంటేజ్ అప్లై చేసి మనం ఏం చేయాలమ్మా, ఇక్కడ కాంట్రాక్ట్ లోంచి ఆ పర్టికులర్ ఇయర్ కి ప్రాఫిట్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రైట్, అంటే బేస్డ్ ఆన్ పర్సంటేజ్ కంప్లీషన్. సో అంటే 2020, 21, 21, 22, 2022, 23 ఇలా 3 years నా ప్రాజెక్ట్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ సార్ ప్రతిసారి నేను కాస్ట్ ని రెవెన్యూని ఎస్టిమేట్ చేయాలా, ఎవ్రీ ఇయర్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ రెవెన్యూ చేయాలా అని చెప్పేసి అంటే కనుక ఎస్, ఎవ్రీ ఇయర్ నువ్వేం చేయాలంటమ్మా, కాస్ట్ ని ఎస్టిమేట్ చేయాలి, రెవెన్యూని ఎస్టిమేట్ చేయాలి. సో ప్రతి ఇయర్ మనం చెక్ చేసుకోవాల్సిన ప్రాసెస్ అమ్మా. ఓకే, సో ప్రతి ఇయర్ కాస్ట్ ఎంత అయిందని, తర్వాత రెవెన్యూ ఆ రోజుకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ ఇయర్ కి నువ్వు 60 lakhs ఖర్చు అయిపోతుంది అని అనుకున్నావు, కానీ సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి 70 lakhs అయింది. అలాంటప్పుడు నా మార్జిన్ కూడా ఏమవుద్ది, ఇక్కడ 100 lakhs ఉంది, ఇక్కడ 100 lakhs ఉంది, ఇక్కడ 70 lakhs అనుకుంటే కనుక ఏమవుతుందమ్మా, ఇక్కడ కాస్ట్ ఇక్కడ రెవెన్యూని మనం ఎస్టిమేట్ ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడు మనకి కాస్ట్ ఏమో 60 ఉండేది, ఇక్కడికి వచ్చేసరికి 70 అయిపోయింది అనుకోమ్మా కాస్ట్ అనేది. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఏమనుకుంటాం, ఎవ్రీ ఇయర్ మనం ఈ కాస్ట్ రెవెన్యూ రెండింటిని కూడా ఏం చేయాలి, ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎవ్రీ ఇయర్ ఏడు చేసుకుంటూ వెళ్ళాలంట. సార్ అసలు నాకు స్టార్టింగ్ లోనే అసలు కాంట్రాక్ట్ స్టార్ట్ చేయడానికి ముందే లాస్ అని తెలిసిపోయింది అనుకోండి సార్ ప్రాజెక్ట్, అప్పుడు టోటల్ గా మనకి కాంట్రాక్ట్ స్టార్ట్ చేయలేదు, టోటల్ 100 lakhs రెవెన్యూ బుక్ చేసుకున్నాం, 110 lakhs కాస్ట్ అని చెప్పేసి బుక్ చేసే ఉంటాము. సో కాస్ట్ అనేది ఇప్పుడు కాంట్రాక్ట్ రెవెన్యూ 100 lakhs ఉంది, కాస్ట్ అనేది సపోజ్ ఒక 50 lakhs అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ కుంటే సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఏమైందంట 60 lakhs కి పెరిగిపోయిందంట ఖర్చు అనేది. అలాంటప్పుడు మళ్ళీ రీఎస్టిమేట్ చేయాలి, ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి, కాస్ట్ ని రెవెన్యూని ఎస్టిమేట్ చేయాలి. సో అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఇనీషియల్ లోనే నాకు ఏమైందంటే 100 lakhs కాంట్రాక్ట్ రెవెన్యూ అయితే 110 lakhs కాస్ట్ అని చెప్పేసి నాకు తెలిసిందంటమ్మా. అంటే ఇనీషియల్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందే మనకి తెలిసిందంట. అలాంటప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, 10 lakhs లాస్. సో ఎక్కడైనా సరే మనకి ఫ్యూచర్ లో లాసెస్ వస్తాయి అని చెప్పి, అంటే ఎప్పుడో మనకి ఇప్పుడు లాసెస్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటే ఇమీడియట్ గా ఏం చేయాలమ్మా, ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసేయాలి. ఆ లాస్ కి ఏం చేయాలంటే ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసేయాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఏ ఇయర్ కి ఆ ఇయర్ మనం ఏం చేయాలి, ఇక్కడ కాస్ట్ ని రెవెన్యూని ఎస్టిమేట్ చేసుకోవాలి. అక్కడ ఆ రెండింటిని కాస్ట్ కి రెవెన్యూకి మనం ఏ ఇయర్ కి ఆ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని, ఏ ఇయర్ లో అన్నా సరే క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడే మనకి లాస్ వస్తే కనుక అక్కడ ఏం చేయాలమ్మా, ప్రొవిజన్ అనేది క్రియేట్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెక్టెడ్ లాసెస్ కి మనం ప్రొవిజన్ అనేది క్రియేట్ చేయాలంటమ్మా. ఓకే, రైట్.
సార్ ఒకవేళ మన చేంజెస్ ఇన్ ఎస్టిమేట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ చేస్తే ఏంటి సార్? అంటే మనం ఏదైతే ఎస్టిమేట్ చేసామో ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ ఎంత ఒక 30 lakhs ఖర్చు పెడతామని, సెకండ్ ఇయర్ లో 20 lakhs ఖర్చు పెడతామని ఎస్టిమేట్ చేసాం. కానీ సెకండ్ ఇయర్ అక్కడ మనకి అంతా జరగలేదు, అంటే మన ఎస్టిమేటెడ్ అంతా జరగలేదంట. సో ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ జరిగితే కనుక మనకి ఇట్ ఈస్ లైక్ ఎస్టిమేట్ చేంజ్ అయినట్టే. చేంజ్ ఇన్ ఎస్టిమేట్స్ అంటే మనకి ఎందులో వస్తుందో అకౌంటింగ్ స్టాండర్డ్ 5 లో వస్తుంది. అకౌంటింగ్ స్టాండర్డ్ 5 ఏదైతే ఉంటుందో అకౌంటింగ్ స్టాండర్డ్ 5 ప్రకారం ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ లో ఇక్కడ ఏది మారినప్పుడు మన ఎస్టిమేట్ మారినప్పుడు మనం ఏం చేయాలంటే దాని ఇంపాక్ట్ అనేది చూపించాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు. నెక్స్ట్ డిస్క్లోజర్స్ బై కాంట్రాక్టర్స్ డిస్క్లోజర్స్ అంట. ది మెథడ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇన్ ప్రోగ్రెస్. ఏ మెథడ్ మనం యూజ్ చేసాము స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ క్యాలిక్యులేట్ చేయడానికి? మా స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ మెథడ్ వాడుతున్నాం అమ్మా. సో కాంట్రాక్ట్ రెవెన్యూ మెథడ్ యూజ్డ్ టు డిటర్మైన్ కాంట్రాక్ట్ రెవెన్యూ. ఆ పీరియడ్ లో ఆ కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత బుక్ చేస్తాం అనే దానికి చూపించాలంటే అమ్మా సెపరేట్ గా డిస్క్లోజర్ అనేవి చేయాలంట. ఈ రెండు ఆస్పెక్ట్స్, ఏ మెథడ్ యూజ్ చేస్తాం స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ని వాడడానికి, తర్వాత కాంట్రాక్ట్ రెవెన్యూని రికగ్నైజ్ చేయడానికి ఇక్కడ మనం ఎలాగా డిటర్మైన్ చేస్తాము అనేది కూడా మనం సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాల్సిన ఆస్పెక్ట్ అంట. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 7. ఏంటమ్మా జస్ట్ ఇది థియరీ టాపిక్ అమ్మా, థియరీ టాపిక్ టోటల్ గా. దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ 1-2 ప్రాబ్లమ్స్ చెప్తాను, మీరు మిగిలిన చేసుకుందరు కానీ, సో దట్ అక్కడితో అకౌంటింగ్ స్టాండర్డ్ 7 అనేది థియరీ పార్ట్ ప్రాబ్లమ్స్ రెండు కూడా మనకి కంప్లీట్ అవుతాయి. ఓకే రైట్.